ఈయన బ్రహ్మాండంగా తపస్సు పూర్తయినా తపస్సు జరుగుతూనే ఉంటుంది. ఈ రకంగా ఆయన కొనసాగుతూ ఉంటే కొన్నాళ్ళకి ఇదంతా పూర్తయ్యే లోపు రామచంద్ర ప్రభు ఈయన వాల్మీకి మహర్షి మనకు ఉత్తరప్రదేశ్లో మందాకిని నది తీరాన చిత్రకూట పర్వతం దగ్గర వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం, అక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి మొట్టమొదట రామచంద్ర ప్రభు ఎప్పుడు వచ్చాడు? అమ్మవారితో మరి ఆయన తండ్రి యొక్క ఆజ్ఞ, తల్లి యొక్క కోరిక మేరకు రాజ్యాన్ని త్యాగం చేసి మరి అడవులకు పోయి 14 సంవత్సరాలు ఉండాలి కాబట్టి ఆ ప్రకారంగా మొట్టమొదటి వచ్చి ఆయన వచ్చినటువంటి దారిలో ఈ వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమాన్ని మొట్టమొదటి దర్శించడం జరిగింది. ఆ దర్శిస్తే వాల్మీకి మహర్షికి అప్పటికి రాముడు గురించి కానీ రామాయణ కావ్యం కానీ అప్పటికి ఇంకా ఆయన మొదలు పెట్టాల. మొట్టమొదటి రామచంద్ర ప్రభు వాల్మీకి మహర్షి దర్శించినప్పుడు, అప్పుడు ఆ తర్వాత దర్శించిన తర్వాత ఆయన అప్పుడు మొట్టమొదటి రామచంద్ర ప్రభు ఆయనకు పరిచయం చేసుకున్నాడు. నేను పలాని దశరథుని పుత్రున్నాయా, నా పేరు రామచంద్రుడు, ఈయన నా తమ్ముడు లక్ష్మణ స్వామి, ఈమె సీత నా భార్య అని చెప్తే ఆయన చాలా పరమానందపడి, ఎందుకంటే సత్యం కోసం ధర్మం కోసం రాజ్యాన్ని త్యాగం వచ్చిన మహాపురుషోత్తముడు అయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి, మీ తండ్రి పేరు వింటున్నాను అని చెప్పి వాళ్ళకి సకల మర్యాదలు చేసి అక్కడ ఉంచి, తర్వాత అక్కడ నుంచి మీరు చిత్రకూట పర్వతం పైన వేరే ఒక చోట మంచి ప్రదేశం ఉంది, ఆ ప్రదేశానికి వెళ్ళండి అని చెప్పి మొట్టమొదటి ఒక ప్లేస్ ను సూచించినటువంటి వ్యక్తి మహర్షి. సరే, ఆ విధంగా అయిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మహర్షిని ఎప్పుడు దర్శించారు? 14 సంవత్సరాలు ఎంత అయిపోయిన తర్వాత, రాజ్యం పట్టాభిషేకం అయిన తర్వాత రామచంద్ర ప్రభు 2 సంవత్సరాలు ధర్మపత్నితో కాపురం చేసుకుంటూ రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే, రాజ్య పరిపాలనలో ఇతర జనాలందరూ రాముడు గురించి తప్పుగా ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే అయ్యా 1 సంవత్సరం పాటు పోయి అక్కడ మరి సీతమ్మ తల్లి రావణాసురుని సెరలో ఉందంటే ఏం లోపాలు లేవంటావా, ఏం జరగలేదంటవా, మరి అట్లాంటి రామచంద్ర ప్రభువే తెచ్చుకుంటే నీవేంద్ర మనోడు ఎట్టంటని చెప్పి కాస్త మొదటి భాషలో ఈ చెట్ల కింద ఉండే జనాలందరూ తప్పుగా అనుకుంటున్నారని రామచంద్రుడికి తెలిసి ఇది ఆదర్శం దెబ్బతింటది, ఇలా ఉండకూడదు, క్షత్రియుడు రాజు అనేవాడు, రాజు ఎలా ఉంటే ప్రజలు మొత్తం అలానే ఉంటారు. మనకు భారతం చెప్పే ప్రకారం రాజులకి మనం చేసే పాప పుణ్యాలలో 50% రాజుకి వెళ్ళిపోతుందంట. ఎందుకంటే రాజును బట్టే జనాలు నడుచుకునేది, రైతును బట్టే గొడవ నడుచుకుంటుందని సామెతలాగా, తల్లిదండ్రులు బట్టే పిల్లలు నడుచుకుంటారు, ఉపాధ్యాయులు గురువులు వీళ్ళందరూ సక్రమైన మార్గంలో లేరు. ఈ రోజు ప్రపంచం అంతా బ్రహ్మాండంగా ఆడబట్టిన గుళ్ళు చర్చలు విపరీతంగా ఉన్నాయి. కానీ మానవలోకం అంతా అసత్యంలో అబద్ధాల్లోనే బ్రతుకుతా ఉన్నాం. ఏది ఎవరిని నమ్మలేకపోతున్నాం. మన పూర్వకాలంలో వడ్డీకి రూపాయిన్నర దొరికింది ఎప్పుడు 40 ఏళ్ల క్రితం. అప్పుడు 2 రూపాయలు కూడా ఇచ్చి తీసుకున్నాం, కానీ వాళ్ళు రూపాయి కూడా ఇస్తున్నాం. ఎందుకని? మామూలుగా 6 రెప్పల మీద 5 రూపాయలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలో తెలియట్లా, నమ్మకం అనేదాన్ని అందరూ చంపేశాం. ఎవడు ఇచ్చేటప్పుడు మాట పుచ్చుకునేటప్పుడు లేకుండా పోయింది. అందుకని ఆ రకంగా వ్యవస్థలన్నీ దెబ్బతింటా ఉన్నాయి. అందుకని రాజుకి 50% చేసేటువంటి పాపం 50% వెళ్ళిపోతుంది. అందుకని రాజు అనేవాడు చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా ఉండాలి, చాలా ఆదర్శంగా ఉండాలి. అందుకోసం ప్రజల కోసం సీతమ్మ తల్లిని లక్ష్మణ స్వామిని చెప్పి ఈమెను తీసుకుపోయి మందాకిని నది ఒడ్డున చిత్రకూట పర్వతమున వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం నందు అది దించిరా అని చెప్పాడు. ఆ మాట ప్రకారం అందులో చాలా క్షోభలు బాధలు ఉంటాయి. రామాయణంలో పోవాలంటే మినిమం రామాయణంలో ఒక రకమైన పాత్రలో మనం టచ్ చేయాలన్నా 3 రోజులు 4 రోజులు దాని గురించి చెప్పుకోవాలి. సరే, మనం వాల్మీకి మహర్షి పరిచయం మాత్రమే తీసుకొని పోదాం. ఆ రకంగా పోతే ఆయన అక్కడ వదిలిపెట్టి అనుకొచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మ అప్పుడు 6వ నెల 7వ నెల గర్భవతి. అక్కడ వదిలిపెడితే ఒక్కతే మహిళ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆమె చాలా దుఃఖ సాగరంలో మునిగి అంతే నిలబడింది. ఏం అర్థం కాదు. లక్ష్మణుడు బాధపడి ఏడ్చుకుంటూ ఆయన వెనకొచ్చాడు. ఎందుకంటే అట్లా ఉన్నాయి. వచ్చిన తర్వాత వాల్మీకి మహర్షి యొక్క శిష్యులు అక్కడి నుంచి మన సెంటర్కి ఇంత దూరం ఉండేది. ఆ నది కను ఆయన ఆశ్రమానికి లోపలికి ఉండేది. కొంతమంది శిష్యులు వచ్చి చూస్తే ఎవరో నండి ఒక ఆమె మరి చూడటానికి చాలా సౌందర్యవతిలాగా ఉన్నది, ఒంటిలో బంగారం ఉన్నది, మరి చెప్పడానికి వర్ణించడానికి తరం కాకుండా ఉన్నది, కానీ చాలా దుఃఖితురాలు అవుతా ఉన్నది అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి రిటర్న్ పోయి మహర్షికి చెప్పారు. మహర్షి ఆదుర్బాదుల సైన్యం మొత్తం వారు శిష్య బృందం అంటుంటారు కదా, వారందరినీ తీసుకొని అమ్మ దగ్గరికి వచ్చాడు. రాగానే ఆయన పలికిన మాట ఏమిటంటే, అమ్మా మహాసాధ్వి సీతమ్మ తల్లి నీకు నమస్కారం. ఆమె ఏం చెప్పాలా, నేను సీతమ్మనని ఏమో చూస్తుంది, నాకు తెలుసమ్మా జరుగుతున్న కథ, జరగబోయే కథ, ఈ సృష్టిలో 3 లోకాలలో ఏమో జరుగుతున్నదో నా యొక్క ధ్యానంలో నా యొక్క దివ్య దృష్టికి ప్రతి నాకు స్ఫూరిస్తుంది. కానీ నీవు రామచంద్రుని తప్పు లేదు, నీ తప్పు లేదు. ఇందులో లోకానికి ఆదర్శంగా ఉండటం కోసం, లోకం తప్పుదారి పోకూడదనే దానికోసం, లోకం ఏమైనా
దెబ్బతింటుందనే దానికోసం లోకానికి వెలిసి నిన్ను ఇక్కడ వదిలిపెట్టాడమ్మా ప్రభు. కాబట్టి నేను నీకు తండ్రి లాంటి వాడిని, నీకు స్వాగతం పలుకుతున్నా, మా ఆశ్రమానికి రా అని చెప్పి శిష్యులందరూ చెప్పిన మాట ఏమిటంటే, ఏమో మహాసాధ్వి, ఈమెని అందరికంటే మిన్నగా చూసుకోండి, ఇంత శ్రేష్టమైనటువంటి చర్యలు చేయండి, ఆమెను మనసుకి ఎక్కడా కలత కలిగించబాకండి, ఎక్కడా బాధ పెట్టబాకండి అని చెప్పి ఆశ్రమానికి తీసుకుపోయి అక్కడ ఉన్న తర్వాత 2 నెలలు 3 నెలల తర్వాత ఆమె ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రసవంలో ఆమెకి 2 పిల్లలు, కమల పిల్లలు జన్మించారు. అక్కడ ఉన్నటువంటి మంత్రులు, మా పరిచారికులు వచ్చి మహర్షి మరి ఆ సీతమ్మ వారు ఆమె ప్రశ్నించింది, ఆమెకి 2 కమలు జన్మించారు అని చెప్పగానే మహర్షిని చూసి ఆ తర్వాత 9వ రోజు ఎప్పుడో, ఎందుకంటే ఆయనకి అనేక రకమైనటువంటి శాస్త్రాల మీద పట్టు సాధించారు. అలా సాధించిన తర్వాత ఆయన ఆ రకంగా వాళ్ళు వచ్చి ఇప్పుడు చెప్పగానే వెళ్ళి పిల్లలను చూస్తే పిల్లలు బాగున్నారు. ఇద్దరిని చూసి వాళ్ళిద్దరికి వాళ్ళ జాతకాలు, పుట్టిన టైం ఇవన్నీ చూసి ఆయన వాళ్ళకి కుశలవులు అని పేరు పెట్టాడు. మనకి జనరల్గా సినిమాలు ఏమిటి లవ్ కుశలు అంటాం, కానీ ఆయన పెట్టిన పేర్లు ఏమిటి, రామాయణం మొత్తం ఎదిగితే కుశలవులు అని పేర్లు పెట్టి ఆయన రామాయణం మొత్తం పిల్లలు కంఠస్థం చేయించాడు. 12 సంవత్సరాల ఆశ్రమంలోనే ఆ వయసు పిల్లలు మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చేసరికి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళు అదంతా చేయడం జరిగిన తర్వాత ఈ విధంగా 12 ఏళ్ళు ఇలా జరిగితే అసలు ఈ రామాయణం రాయడానికి మూల కారణం ఏమిటి అని చూస్తే, ఆయన ఆశ్రమం మొత్తం ఆయన ధ్యాన క్రియలో జ్ఞానం పరిపూర్ణంగా పొందిన తర్వాత ఆయన నిష్కామ కర్మంగా హాయిగా ప్రశాంతంగా జీవిస్తా ఉన్నాడు. ఈయన యొక్క శిష్యుడు ఎవరు, భరద్వాజుడు తండ్రి ఎవడు, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి. మరి భరద్వాజుని కుమారుడు ఎవరు, ద్రోణాచార్యులు. ఎవరికి, పాండవులకు విద్య నేర్పిన ఆయన. అట్లాంటి భరద్వాజుడు ఈయనకు శిష్యుడు. ఒకరోజు తండ్రి ఈ గురువు గారు శిష్యుడు ఇద్దరు కూడా ఆశ్రమంలో కిందకెళ్ళి స్నానం చేసి నదిలో నుంచి వస్తా ఉంటే ఒడ్డుకొచ్చి నిలబడ్డ తర్వాత ఒక కిరాతుడు, అంటే పక్షులు కొట్టేటువంటి బోయవాడే అతను అక్కడి నుంచి దూరం నుంచి ఒక 2 పక్షులు సంగమిస్తూ చెట్టు మీద ఆనందంగా పరవశంలో ఉంటే అతను ఒక మగపక్షిని కొట్టాడు. అది ప్రాణం వెలువెల్లాడి కింద పడి చనిపోయిన తర్వాత ఈయన కళ్ళారో చూశాడు. దాన్ని చూసిన తర్వాత అటు చూసేసరికి అక్కడి నుంచి ఆయన పరిగెత్తుకొస్తాడు ధనుసు చేత పెట్టి. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఈయన మనసు ఎలా ఉన్నదంటే, చూడండి, మీకు ఒక మనిషి అంతకుముందు ఆయన చేసిన పని ఆయన చేసింది, కొత్తగా ఏం చేయాల. కానీ ఈయన తపస్సు చేసి దైవజ్ఞానం పొందిన తర్వాత ఈయనకి దయ కాదు, కరుణ కలిగి ఆ పక్షి, ఆడపక్షి మగపక్షి చుట్టూ తిరుగుతా ఉంటే ప్రాణం అంతా వెలగెల్లాడి తట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే, ఆ వచ్చిన ఆయన శపించాడు. నువ్వు కూడా కొద్ది రోజులు ఎట్లానే మరణించుగాక అన్నాడు. ఆ మాట బయటకు వచ్చేసింది. కానీ మళ్ళీ ఆయన జ్ఞానం ఆయన లోనగా తీసుకుపోయి ఇదేమిటి, నేను ఇన్నాళ్ళు తపస్సు చేసి ఇంద్రియాలను జయించలేక ఒక ఆయన తెలుసో తెలియక ఆ మాట అంటే నేను ఇంత శాపం పెట్టానేమిటి, ఎంత బాధపడ్డాడు. మళ్ళీ ఆయన బాధపడ్డ తర్వాత సరే జరిగిపోయింది. అక్కడి నుంచి గురు శిష్యులు ఇద్దరు ఆశ్రమానికి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ నారద మహర్షి వచ్చారు. ఎందుకంటే నీ తపస్సు ఫలం వరకు బాగుపడదుగా. నారద మహర్షి అనేటువంటి ఆయనమ్మ మనకు సినిమాల్లో ఏదో సీరియల్లో చూపించినట్టు అగ్గిపుల్ల స్వామి తగాదులు పెట్టేవాడు కాదు. నారద మహర్షి లేకపోతే ఇలా భారతదేశం చరిత్ర లేదు. వాల్మీకి మహర్షి జీవితాన్ని మార్చింది ఆయనే. అందరి జీవితాలకి పునాదులే ఆయన లేకపోతే అది చరిత్ర లేదు. అంత గొప్ప ఋషి. మనకు 5 రకాల ఋషిత్వం ఉంటుంది. ఋషి, రాజ ఋషి, మహర్షి, బ్రహ్మ ఋషి, దేవ ఋషి. ఆయన 5వ దేవ ఋషి అనమాట. నారద మహర్షి ఆయన అంత గొప్పవాడు. ఆయన 14 లోకాలు ఎక్కడైనా సంచరించగలడు, అంత సామర్థ్యం కలిగినటువంటి వాడు. మళ్ళీ ఆయన ఎప్పుడు ఎంత జ్ఞానం అంటే ఆ జ్ఞానం వర్ణించలేము, కానీ ఆయన ఎప్పుడు భక్తుడుగానే ఉంటాడు. అట్లాంటి ఋషి ఆయన ఏం చేశాడంటే, వచ్చి రాగానే ఈయన మహర్షి వెంటనే ఆయన పాదాలకు నమస్కరించి, అప్పటికే ఈయన మనసంతా హృదయం కొద్దిగా శోకంతో ఉండేసరికి ఆయన రాగానే ఆయన కూర్చోబెట్టి ఆయన ఆర్ఘ్యపాద్యాలన్నీ సమర్పించి ఆయన చెప్పిన తర్వాత, ఏమిటా మహర్షి ఇలా ఉన్నామంటే జరిగిందంటే, అవునా సరే అట్టయితే నీకు ఈ దుఃఖంలో నుంచి నీకు తెలుసో తెలియకో ఆయన ఎప్పుడో భయవాడిని చెప్పించింది ఏమిటంటే, సంస్కృతం అయినటువంటి శ్లోకంలో ఆయన చెప్పించాడు. అందుకాటి నీకు తెలియకుండానే నీ నోటి ద్వారా సంస్కృత శ్లోకం ఎదురబడింది. ఆ శ్లోకమే అనేక రకమైన కోట్ల మంది శ్లోకాన్ని పోగొడుతుంది. అదే శ్లోకాలలో అదే స్లోగన్స్ లో నువ్వు లయబద్ధంగా రామాయణం అనే కథ రాయాలి అన్నాడు. రామాయణమా అంటే ఏమిటి అన్నాడు. ఏం లేదా, ఈ లోకంలో
మరి రామచంద్ర ప్రభు ఆయన ఉన్నాడు, ఆయన చరిత్ర లోకానికి చాలా ఆదర్శం అవసరం అని చెప్పి జరిగింది. అలా జరిగితే మహర్షి మాట ఏమిటంటే ఎంత నిజాయితీ కూడా చూడండి. ఈయన అడిగింది ఏమిటంటే నేను రాస్తానయ్యా కదా, కానీ 16 గుణాలు కలిగినటువంటి పురుషోత్తముడు కావాలి నాకు. అది కూడా ఎప్పుడో జరిగిందంటే కుదరదు, ఇప్పుడు జీవిస్తూ ఉండాలి మనిషి. జీవిస్తూ అలా ఎవడైతే బోధిస్తున్నాడో, బోధించేవాడు త్రికరణ శుద్ధిగా ఆచరించేవాడు ఉంటే చూపించు అన్నట్లుగా నువ్వు ఎవరైతే ఈ విధంగా నువ్వు చెప్పేటువంటి గుణాలన్నీ ఇవాళ ఇప్పుడు జీవిస్తున్నవాడు ఉంటే నేను రాస్తానన్నాను. అప్పుడు ఉన్నాడయ్యా రామచంద్ర ప్రభు. అప్పుడు యుద్ధం అయిపోయి సీతమ్మ తల్లి వాళ్ళందరూ కూడా అయోధ్య పరిపాలన జరుగుతున్నప్పుడు రాయడం జరిగింది ఈ రామాయణం అనే కథ. నాకు దాన్ని మొత్తం పరిశోధన చేస్తే, లోతుగా 2-3 సార్లు అధ్యయనం చేస్తే అసలు ఎక్కడికి మొదలై ఉంటుందని చూస్తే అప్పుడు ఈ మనకి రాస్తానని చెప్తే 16 గుణాలు రాముడికి మరి గొప్ప గొప్ప గుణాలన్నీ ఉన్నాయి. అట్లాంటి గుణాలన్నీ వర్ణించాలంటే అవన్నీ మనకు చాలా టైం పట్టింది. ఆ రకంగా ఆయన బీజం వేసిపోయిన తర్వాత ఈయన రామాయణం రాద్దామని తర్జన మధ్యనగా ఆలోచిస్తూ దాని వైపు మనసు మళ్లించాడు. ఈలో బ్రహ్మదేవుడు వచ్చాడు మళ్ళీ.